హలో అండి. నమస్తే. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి చెప్పాను కదా మీకు. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు. ముందుగా నేను హౌస్ వైఫ్ అండి. ఒక బాబు 2 ఇయర్స్. సో, ముందుగా నేను టీచర్ బై ప్రొఫెషన్. నేను టీచర్‌ని. బట్ ఇంట్లో కారణాలు, ఇంట్లోనే ఉండాల్సి వచ్చి బాబు చూసుకోవాలి వీటి వల్ల జాబ్ మానేశాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా బయటికి వెళ్ళి వర్క్ చేయలేను. సో, ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫేస్బుక్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని, ఇంట్లోనే ఉండి ఇంత సంపాదించండి, అంత సంపాదించండి అని చాలా వస్తుంటాయి. అవన్నీ నేను చూశాను. వాటిల్లో చాలా అప్లై చేశాను. అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది 300 పే చేయమన్నారు, చేశాను. కొంతమంది 3500 పే చేయమన్నారు, చేశాను. అది చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వర్క్స్ అసలు అవి వర్క్ అవ్వట్లేదు. వాళ్ళు చెప్పింది ఒకటి, మనకి వాళ్ళు ఇస్తున్న వర్క్ ఒకటి, అండ్ ఫైనల్లీ దానికి వచ్చే రిజల్ట్ ఒకటి. సో, అలా అమౌంట్ లాస్ చేసుకున్నాను, అరౌండ్ ఒక 21,000. అలాంటి టైంలోనే అప్లై చేసిన ఆపర్చునిటీ ఇది కూడా. బట్ దీంట్లో మనకి రిజిస్ట్రేషన్ ఫీ కానీ, అమౌంట్ ఏదైనా ముందుగా కట్టమని కానీ ఇలాంటివి వాళ్ళు అడగలేదు. సో, అలానే ఫ్రీగానే ఉంది కదా అని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఇది చేయబట్టి 5 months అవుతుందండి. అండ్ దీని ఇన్కమ్ నాకెంత వస్తుంది, ఒకవేళ మీరు జాయిన్ అయితే మీకు ఎలా వస్తుంది, సో ఇవన్నీ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకి ఇస్తున్న కంపెనీ పేరు ఓరిఫ్లేమ్ అండి. ఓరిఫ్లేమ్. ఇది పేరు వినంగానే ఇది మాకు తెలుసులే, మేము ముందు చూసాం, దీని గురించి విన్నాం, ఆర్ఎల్స్ చేసాం అనుకొని ఎవరు స్కిప్ చేసేయకండి. మీకు తెలిసిన ఓరిఫ్లేమ్ వర్క్ మరి ఎలాంటిదో, అంటే నేను వినున్నాను ముందుగా, ఇది చేసేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు చూసున్నాను. బట్ అప్పుడు నాకు అది వర్కౌట్ అవుతుంది అనిపించలేదు. సో, నేను చేయలేదు దాన్ని. బట్ ఆ తర్వాత అంటే నన్ను జాయిన్ చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్ని బట్టి, వాళ్ళు అంత ఎర్న్ చేస్తున్నారని చూపించిన ప్రూఫ్స్ని బట్టి నేను ఇది జాయిన్ అయ్యాను. సో, పూర్తిగా వినండి లాస్ట్ వరకు. ఆ తర్వాత మీరు ఏదైనా డెసిషన్ తీసుకోండి. సో, ఫస్ట్ కంపెనీ నేమ్ ఓరిఫ్లేమ్. మీకు చెప్పినట్టు ఇది స్వీడన్ బేస్డ్ కంపెనీ అండి. 1967లో స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు 50 years అయిపోతుంది. ఇట్స్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. ఇండియాలో దీని సర్వీసెస్ స్టార్ట్ చేయబట్టి 25 years అవుతుంది. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. అంటే ఈ ఓరిఫ్లేమ్ ప్రోడక్ట్స్ అన్నవి మనకు బయట షాప్స్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మడానికి కానీ మీకు దొరకవు కూడా. అంటే ఎవరైతే దీంట్లో, ఇప్పుడు నాలాగా నేను దీంట్లో జాయిన్ అయ్యి ఉన్నాను కదా, నేను దీంట్లో మెంబర్ని కదా, సో నేను ఇవి నా షాప్లో పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. అంటే అది కూడా కంపెనీ పర్మిషన్ తీసుకొని, దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటామన్నమాట. అంటే కంపెనీ నుంచి ఇంకొకరికి మనం డైరెక్ట్గా ఇస్తాం తప్పించి మధ్యలో దీనికి మీడియేటర్లు, ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఇన్ని హ్యాండ్స్ మారవు ఈ ప్రోడక్ట్స్ అన్నవి. ఓకే. సో, ఇది కంపెనీ గురించి. అండ్ దీంట్లో అసలు ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, దీనివల్ల మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం. ఈ ఓరిఫ్లేమ్ అనే దాంట్లో, ఓరిఫ్లేమ్ మీకు తెలిసిన వాళ్ళకి ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో అని తెలుసు. తెలియని వాళ్ళకి వీటిల్లో మెయిన్గా 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఒకటి బ్యూటీకి సంబంధించి ఉంటుంది, బ్యూటీకి. నెక్స్ట్ వెల్నెస్కి సంబంధించి ఉంటుంది. ఓకే. ఈ 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. బ్యూటీ అంటే ఏదో బ్యూటీ అంటే దానికి అర్థం అందం అంటాం కదా జనరల్గా. అందము ఎలా అని కాదు. బ్యూటీ అంటే మన బాడీకి సంబంధించినవి. నార్మల్గా మనం రోజు వాడే సోప్స్, షాంపూస్, ఇంకా తర్వాత మీరు అనుకున్న బ్యూటీ ఏదైతే ఉందో, ఈ మేకప్, ఫేషియల్ కిట్స్ కానీ, అండ్ పిల్లలకి దీంట్లో షాంపూ, బాడీ వాష్ అండ్ టూత్పేస్ట్ కూడా ఉంటుంది. నేను మా బాబుకి అవే వాడుతున్నాను, 2 years బాబుకి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి వెల్నెస్ అంటే హెల్త్. సో, దీంట్లో
టూ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒకటి బ్యూటీ అంటే మన బాడీకి సంబంధించింది, ఇంకోటి హెల్త్కి సంబంధించింది. దాన్ని వెల్నెస్ అంటాం. సో బ్యూటీలో ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్స్ చెప్పాను కదా మీకు. అండ్ ఈ వెల్నెస్లోకి వచ్చేసరికి మనకి ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. ప్రోటీన్ అంటే ఎనర్జీ ఇచ్చేదన్నమాట. సో జస్ట్ పౌడర్ ఉంటుంది. అది ఎవరు వాడాలి ఏంటి అంటే, ఈ ప్రోటీన్ పౌడర్ అనేది 12 ఇయర్స్, ఈ వెల్నెస్ కిట్లో ఏదైనా కూడా 12 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా వాడచ్చండి. ఓకే, 12 ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా వాడచ్చు. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉందో, జనరల్గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంటారు ఎవరన్నా, మెన్ ఆర్ ఉమెన్ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేము, పనంతా చేసుకోవాలి, టైం అయిపోతుంది అనుకున్నప్పుడు జస్ట్ ఈ పౌడర్ వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీలో ఆ వాటర్లో కలుపుకొని తాగితే మనం ఆఫ్టర్నూన్ వరకు మనకి కళ్ళు తిరుగుతున్నాయి, ఆయాసంగా ఉంది, ఇలాంటివన్నీ లేకుండా బాగుంది. ఎందుకంటే నేను పర్సనల్గా వాడుతున్నాను. నెక్స్ట్ ఒమేగా 3 క్యాప్సిల్స్ అని ఉంటాయండి. ఒమేగా 3 అంటే మీకు తెలుసు, ఫిష్ ఆయిల్ అంటాం దాన్ని, ఆరెల్స్ లేకపోతే దాన్ని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాం. ఈ ఒమేగా 3 బాగుంటుందా ఏంటి అన్నది మీరు ఒమేగా 3 అని మనం నెట్లో కొట్టిన వెంటనే దానివల్ల వచ్చే యూజెస్ జనరల్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇవి సజెస్ట్ చేస్తారు. సో బయట దొరుకుతాయి కానీ క్వాలిటీ ఉండాలి కదా. అండ్ ఇది అప్రూవ్డ్ ప్రోడక్ట్. మనకి ఓరిఫ్లేమ్లో ఒమేగా 3నే ఎందుకు తీసుకోవాలి అంటే, దిస్ ఈజ్ అప్రూవ్డ్ ప్రోడక్ట్ కాబట్టి. అండ్ ఈ ఒమేగా 3 వల్ల మెయిన్గా వచ్చే యూజెస్ మనకి హెయిర్ ఫాల్ 99% చెప్తే 100% తగ్గిపోతుంది. జనరల్గా యాజ్ ఏ మదర్ నేను ఎవరికైనా పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అంటారు. సో అలా ఉన్న వాళ్ళకి అందరికీ మనం ఏం సజెస్ట్ చేయొచ్చు, నేను తీసుకుంటున్నాను. అండ్ ఐసైట్కి మంచిది. సో పిల్లలు 12 ఇయర్స్ నుంచి ఎవరైతే 12 ఇయర్స్ అబవ్ అంటే 13 ఇయర్స్ అనుకోండి, టీనేజ్లోకి వచ్చిన పిల్లల నుంచి ఇప్పుడు ఈ చూస్తున్న మొబైల్స్ వీటి వల్ల ఐసైట్ అనేది కామన్. సో దానికి మంచి ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ జాయింట్ పెయిన్స్ పెద్దవాళ్ళకే అని కాదు, నార్మల్గా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ లాగున్న వాళ్ళకే వస్తాయి. ఎక్కువ నిలబడుకొని టీచర్స్ ఇట్లాంటి జాబ్స్ వాళ్ళకి, ఎక్కువ కూర్చున్న వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రోటీన్ పౌడర్ అండ్ ఒమేగా 3 యాక్చువల్లీ ఒక కిట్ లాగా వస్తుంది, లేదు ఇండివిజువల్గా అయినా కూడా ఉంటాయి. అండ్ SBC క్యాప్సూల్స్ అని ఉంటాయి, అంటే స్వీడిష్ బ్యూటీ కాంప్లెక్స్ అంటే మన స్కిన్లో నార్మల్గా నల్ల మచ్చలు ఉంటాయి కొంతమందికి, మంగు అంటారు. ఇలా స్కిన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ క్యాప్సూల్స్ తీసుకుంటున్నారు. నేను యాక్చువల్గా ఈ మంతే ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు నాకు కూడా. అవి వేరే వాళ్ళ కోసం, నా కోసం కాదులేండి. సో అవి తీసుకుంటున్న వాళ్ళు అంటే, మేము ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అయినా కూడా గ్రూప్ అనేది ఉంటుంది మనకి. ఈ గ్రూప్లో ప్రస్తుతానికి మేమైతే అరౌండ్ 200+ మెంబర్స్ ఉన్నాం. అంటే నా గ్రూప్లో, నాకంటే పైన ఉన్న వాళ్ళందరూ ఇంకో గ్రూప్ ఉంటుంది అనమాట. సో నా గ్రూప్లో అయితే నేను 200 మెంబర్స్ ఉన్నాం. ఈ 200 మెంబర్స్ని మేము ఏ ప్రోడక్ట్ కావాలన్నా, ఎవరన్నా వాడున్నారా, దాని రిజల్ట్స్ ఏంటి, రివ్యూస్ ఏంటి అని అడిగినప్పుడు మనకి ఎవరు వాడుంటారో వాళ్ళు చెప్తారనమాట. సో ఇది నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తూ అడిగినప్పుడు వాడిన వాళ్ళు చెప్పినవి బ్లాక్ స్పాట్స్ కానీ, కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే మరీ నల్లగుండే వాళ్ళు తెల్లగా అయిపోతారు ఇలాంటివి చెప్పను కానీ, బట్ ఒక సింగిల్ షేడ్ కలర్ చేంజ్ అనేది తప్పకుండా ఉంది. అంటే ఆల్మోస్ట్ మనం 6 months అలా కానీ వాడితే తప్పకుండా ఒక ఏమంటారు, చామంచా ఉండేవాళ్ళు కొంచెం కలర్ రావడం, నల్లగా ఉండేవాళ్ళు చామంచాయకి రావడం, ఇలాంటివి అన్నమాట. మరీ నల్లవాళ్ళు తెల్లగా అయిపోతారు, ఇలాంటి ఫాల్స్ తప్పుడు ప్రచారం అంతా చెప్పట్లేదు కానీ ఉంది ఖచ్చితంగా కలర్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ స్కిన్ రేడియన్స్ అంటే లోపల నుంచి వచ్చే గ్లో ఉంటుంది కదా. జనరల్గా మన ఫ్రూట్స్ తిన్నా,
ఇవన్నీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ పచ్చివి అలా తింటే మనకి మంచి కలర్ వస్తాము అని చెప్తుంటాం. మనకు తెలుసు, అది చెప్తుంటారు, మనం వింటుంటాం. అలా దాంట్లో ఇదన్నమాట అలాంటిది. అలా వచ్చే గ్లో, దాని స్కిన్ రేడియన్స్ అంటాం. సో ఇది ముఖ్యంగా అంటే దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటినీ ఈ 3 రకాలుగా మనం, అది 2 రకాలే. వీటిలో ప్రోటీను, omega-3 క్యాప్సూల్స్ అనేటివి ఒకటి సెట్గా తీసుకుంటే, ఇంకొకటి బ్యూటీ కాంప్లెక్స్ అంటే కలర్ దానికి ఉన్న క్యాప్సూల్స్ అనమాట. ఇవన్నీ గ్రేప్స్, బ్లూబెర్రీస్ వీటితో చేసే ఈ ప్రోడక్ట్స్ ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ అండి. అంటే మనకు దొరికే, మనకు భూమిలో నుంచి పండేవి ఏవైతే ఉన్నాయో వాటితో చేసేవేటివే తప్పించి వీటిలో ఎటువంటి రసాయనాలు, కెమికల్స్ అంటాం, అట్లాంటివి ఏవి వీటిలో వాడరు. అందుకే వీటిలో ఏవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఖచ్చితంగా పనిచేస్తాయి కూడా. ఇది ఈ కంపెనీ మనకి దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్స్ వల్ల మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే, దీంట్లో 2 రకాల ఇన్కమ్ ఉంటుందండి. 2 ways ఆఫ్ ఇన్కమ్ మనకి ఇస్తుంది కంపెనీ. ఒకటి ఏంటంటే, ఈ ప్రోడక్ట్స్ అనేటివి మనం కొనాలనుకుంటే 20 to 60% డిస్కౌంట్లో మనకు వస్తాయి. ఓకే, అంటే ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ అనుకోండి, ఇప్పుడు జనరల్ మనకు అది 800 రూపీస్కి వస్తుంది. ఓకే, దాన్ని మీరు సెల్ఫ్ యూజ్, మీ సొంతానికి వాడుకోండి, ఆర్ సెల్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అంటే ఏంటి, ఎందుకు ప్రోడక్ట్స్ మనం బయట తీసుకుంటాం కదా. ఇప్పుడు సోప్ ఉంది 44 రూపీస్. ఇప్పుడు ఒక సోప్ అనేది మనకు 44 రూపీస్కి మనకు వస్తుంది. దాని ఎంఆర్పి 55 రూపీస్. ఓకే, మీరు బయట స్టోర్లో ఏదైనా ఒక స్టోర్లో కొనేటప్పుడు మీకు 55కే ఇస్తాడు, వాడు తగ్గించాడుగా, దాని మీద ఎంఆర్పి ఎంత ఉంటుందో అంతకే ఇస్తాడు. కానీ ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఫ్రీగానేగా జాయిన్ అవుతున్నాం, మనం ఏం 1 రూపీ కూడా వాళ్ళకి కట్టట్లేదుగా. సో జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు ఏంటి, అది మనకి 44 రూపీస్కే వస్తుంది. అంటే ఇక్కడ 10 రూపీస్ ఇన్కమ్ వచ్చిందిగా. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ ఏదన్నా కొన్నాం, చెప్పాను కదా 1000 రూపీస్ ప్రోడక్ట్ అనుకుందాం బయట. ఇప్పుడు అదే మనం 20% డిస్కౌంటే వేసుకుందాం, ఎక్కువ కూడా వద్దు. 20% మినిమం ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్ మీద మనకి 20% డిస్కౌంట్ ఇస్తాడు. అది తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది, 800 రూపీస్కి వస్తుంది. అదే బయట కొన్నామంటే ఖచ్చితంగా 1000 రూపీస్కే ఇస్తాడు, తగ్గించాడు కదా. కానీ ఇక్కడైతే అది 800కి వస్తుంది. ఇక్కడ నీకు సేవ్ అవుతున్నట్టేగా మనీ. అంటే నెల నెల మనం ఏదైతే బయట షాప్లో పెడుతున్నామో వేటిల కోసం, ఈ సోపులు, షాంపూలు, మేకప్ కిట్సో, ఫేషియల్ కిట్సో, లిప్స్టిక్సో, నెయిల్ పాలిష్లను అమ్మాయిల కోసం, అబ్బాయిల కోసం షేవింగ్ క్రీమ్స్ కానీ, పర్ఫ్యూమ్స్, ఏదైనా బయట కొన్నప్పుడు మనకి ఎంఆర్పీకి వచ్చేది ఇక్కడ మనకి తగ్గుతోంది. ఈ తగ్గిన దాన్ని ఒకటి మీకు డిస్కౌంట్ పర్సనల్గా మీ పాకెట్లో నుంచి నెల నెలా చేసే ఖర్చులో నుంచి 20% మినిమం డిస్కౌంట్ అనేది మీకు తగ్గుతోందిగా. అంటే 10,000 రూపాయలు మనకి నెలకి వీటికి ఖర్చు అవుతుంది అనుకుంటే, ఒక 2,000 ఈ కంపెనీలో ఫ్రీగానే చేరిన వాళ్ళకి 2,000 తగ్గుతోంది. అంటే 8,000 నీ ఖర్చు నెలకి. ఓకే, దాన్ని మనం సొంతానికి ఇంట్లోకే వాడుకుందాం. లేదు అదే సెల్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద ఇన్స్టెంట్ ప్రాఫిట్ వెంటనే, ఈ సెల్ చేసిన వెంటనే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అండి, 10,000 రూపీస్కి కానీ కొంటే 8,000 రూపీస్ మనకి ఇక్కడ అవుతోంది. అంటే వెంటనే వస్తున్న ప్రాఫిట్ ఎంత, 2,000 రూపీస్. ఓకే, అంటే 8,000 రూపీస్కి మనం కొంటాం, ఇదేమో 10,000 రూపీస్ సేల్ చేస్తే 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది వెంటనే వస్తుంది మనకి. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇది చేసుకోవడానికే దీంట్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మా ప్రోడక్ట్స్ బయట కొనే బదులు మేము ఇక్కడ కొనుక్కుంటాం, మాకు ఎట్లో ఎంతో కొంత తగ్గుతుంది కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. అవే కొనుక్కున్న వాటిని సేల్ చేసుకుంటాం, మాకు ఇక్కడ వెంటనే చేతిలో నుంచి చేతిలోకే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని అనుకున్న వాళ్ళు, దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు, చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒకటి. రెండోది,
కంపెనీ మనకి శాలరీ ఇస్తుంది ప్రతి మంత్, గిఫ్ట్స్ ఇస్తుంది ప్రతి మంత్, ట్రిప్స్ ఉంటాయి, అవి ప్రతి మంత్ ఉండవు, అవి మాత్రం ఒక లెవెల్కి రీచ్ అయినప్పుడు ఉంటుంది. కారు కూడా ఇస్తుంది, అది ప్రతి మంత్ ఇవ్వదు. మనం ఒక లెవెల్కి రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా కంపెనీ అనేది మనకు కారు కూడా ఇస్తుంది. సరే, ఫస్ట్ ఈ శాలరీ, గిఫ్ట్స్, ట్రిప్స్, కారు ఎప్పుడు వస్తుందో చూద్దాం. శాలరీ ఎంత వస్తుందో చెప్పే ముందు గిఫ్ట్స్ అంటే కొంచెం త్వరగా అయిపోతుంది కాబట్టి ముందు గిఫ్ట్ తీసుకున్నాను. గిఫ్ట్స్ ఏమి ఇస్తుంది అంటే, మనం ఫస్ట్ మంత్ జాయిన్ అవుతాం కదా, దీంట్లో జాయిన్ అయినప్పుడు చెప్పానుగా, మీ సొంతానికి కొనుక్కుంటారో అమ్మడానికి కొనుక్కుంటారో ఏదేమైనా మీరైతే కొన్నారు. ఓకే, దీంట్లో మనకి ఇచ్చే శాలరీ ఇక్కడ వరకు అనుకోండి. నా మీకు చెప్పిన ద్వారంలో ఈ ఫస్ట్ది ఏదైతే అంటే ప్రోడక్ట్స్ డిస్కౌంట్ కొనుక్కొని మేము వాడుకుంటాం లేదా అమ్ముకుంటాం అనుకున్న వాళ్ళకి శాలరీతో పని లేదు, కంపెనీకి ఇచ్చే శాలరీతో. గిఫ్ట్స్ మాత్రం వీళ్ళకి కూడా వస్తాయి, మనకి వస్తాయి. ట్రిప్స్ రావు వీళ్ళకి, కారు కూడా వీళ్ళకి రాదు. ఓకే, ఈ వీళ్ళ కింద వాటితో సంబంధం లేదు. ఈ కంపెనీలో చేరి మనకు శాలరీ కావాలి అనుకుంటే చేయాల్సిందైతే ఈ పనే. ఫస్ట్ అయితే ప్రోడక్ట్సే కొనుక్కోవాలి. ఈ ప్రోడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్కి కంపెనీ శాలరీ అనేది ఎలా ఇస్తుంది అంటే పాయింట్స్ అనేవి పెడుతుంది అన్నమాట. పాయింట్స్ అవి ఎన్ని అవ్వాలంటే నెలకి 100 పాయింట్స్ అవ్వాలి. అంటే ఒక సోప్ ఉంటుంది అనుకోండి, దానికి ఒక 1 పాయింట్ అనమాట. అదే షాంపూ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కదా, సో దానికి ఒక 5 పాయింట్స్. ఇలా మేకప్ కిట్కి, ఫేషియల్ కిట్కి, పేస్ట్లకి, ఈ ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోటీన్ పౌడరు ఒమేగా 3 రెండూ కలుపుకుంటే 100 పాయింట్లు ఒకసారిగా అయిపోతాయి. ఓకే, ఈ 100 పాయింట్లు చెప్పాను కదా. శాలరీలో పాయింట్స్ని కౌంట్ చేస్తుంది. శాలరీ ఇవ్వాలి అంటే కంపెనీ పాయింట్స్ని కౌంట్ చేస్తుంది. అవన్నీ అవ్వాలంటే 100 పాయింట్స్, 100 పాయింట్లు అవ్వాలి ప్రతి నెల. అవి ఎలా అంటే, ఇప్పుడు సోప్ తీసుకున్నప్పుడు 1 పాయింట్, షాంపూకి 5 పాయింట్స్ అనుకుందాం. అదే ఈ ప్రోటీన్ పౌడర్ ఒమేగా 3 ఒక కిట్ లాగా వస్తుంది అన్నా కదా, దానికి 100 పాయింట్లు వచ్చేస్తుంది ఒక్కసారిగా నెలకి. ఇది ఉంది, దీనికి అరౌండ్ 30 పాయింట్లు, సరే 30 పాయింట్లు అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు శాలరీని ఎలా ఇస్తుంది, ఫస్ట్ గిఫ్ట్స్ ఎలా ఇస్తుంది అంటే, మనమైతే నెల 100 పాయింట్స్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు మీకు నెల 100 పాయింట్స్ అంటే శాలరీ కావాలనుకున్న వాళ్ళు 100 పాయింట్స్ అయితే మనం ఖచ్చితంగా చెయ్యాలి. ఈ ఫస్ట్ మనం జాయిన్ అయ్యాం, ఫస్ట్ మంత్ 100 పాయింట్స్ చేసినప్పుడు మనకి 1000 రూపీస్ ఒక క్రీమ్ ఉందన్నమాట. 1000 రూపీస్ క్రీమ్ మనకి 150 రూపీస్కి ఇస్తుంది. ఓకే, అంటే 850 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ మంత్ అది అయిపోయింది, అదొక గిఫ్ట్ ఫస్ట్ మంత్ మనకి ఇచ్చేది. సెకండ్ మంత్ రెండో నెలలో మళ్ళీ 100 పాయింట్లు చేసాం. అప్పుడు 1200 రూపీస్, 1200 రూపాయల పర్ఫ్యూమ్ మళ్ళీ అదే 150 రూపాయలకి ఇస్తుంది. వీటిని ఏమంటాం అంటే వెల్కమ్ ప్రోగ్రామ్ 1, అంటే మనల్ని వెల్కమ్ చేస్తుంది అనమాట కంపెనీ. మనల్ని ప్రోత్సహించాలి కదా, మనం చేరి శాలరీ కోసం కావాలనుకుంటున్నాం, సో మనం ప్రోత్సహించాలి కదా, చెయ్యండి మేము చూసుకుంటామని. సో వాటి కోసం వెల్కమ్ ప్రోగ్రామ్ 1కి ఇది ఇస్తుంది. వెల్కమ్ ప్రోగ్రామ్ 2 అంటే రెండో నెలలో అనమాట, 1200 రూపాయల పర్ఫ్యూమ్ 150 రూపాయలకి ఇస్తుంది. మూడో నెలలో మళ్ళీ 100 పాయింట్లు చేసామంటే 3499 రూపాయలు, అంటే 3500 అనుకుందాం. 3500 రూపాయలది, అది కూడా 150 రూపాయలకే ఇస్తుంది. 150, 199 ఈ రెండు వాటిల్లో ఏదో ప్రైస్కి ఇస్తుంది. ఏదైనా 200 లోపలే, 200 150నే ఉండాలి జనరల్గా నాకు గుర్తుండి, లేదంటే 199 అనుకుందాం. మరి ఒకవేళ ఎక్కడైనా తప్పు వచ్చినా. దీన్ని వెల్కమ్ ప్రోగ్రామ్ 3 WP3 అంటాం. ఇది ఫస్ట్ 3 నెలలు మనల్ని ప్రోత్సహించడానికి కంపెనీ ఇచ్చే గిఫ్ట్లు. తర్వాత మన 4వ నెల నుంచి ఇంక గిఫ్ట్లు ఇవ్వరా అండి అంటే ఇస్తాయి. ప్రతి మంత్ ఏదో ఒక గిఫ్ట్ ఖచ్చితంగా.
ఈ 4th మంత్ నుంచి 1 కాదు 2 లేదా 3 గిఫ్ట్లు ఇస్తుంది. అవేంటి, ఆ ప్రోడక్ట్స్ నువ్వు తీసుకుంటున్నప్పుడు వాటిని చాలా తక్కువ ప్రైస్, అంటే దాదాపు 30, 40, 50, 60% డిస్కౌంట్కి 2 లేదా 3 ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే 1000 రూపీస్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే 60% డిస్కౌంట్ వచ్చిందంటే అది ఎంతకు వచ్చినట్టు, 400కి వచ్చినట్టు. కానీ దాని మీద ఎంఆర్పి ఎంత ఉంది, 1000 రూపీసే ఉంది. ఈ గిఫ్ట్లన్నిటినీ మన సొంతానికి వాడుకోండి, మీరు ఇంకొకరి గిఫ్ట్గా ఇచ్చుకోండి, లేదా వీటిల్ని కూడా సేల్ చేసుకొని అమౌంట్ చేసుకోండి, అది మన ఇష్టం. ఇది కంపెనీ మనల్ని అడగదు. నువ్వు ఆ గిఫ్ట్ని ఏం చేసావు, ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నావా, వాడుతున్నావా, లేదా ఎవరికైనా చూపించుకుంటున్నావా, ఇచ్చేసావా, ఇవన్నీ కంపెనీ మనల్ని అడగదు. మీరు ఏమైనా చేసుకోండి. మనకు అమౌంట్ కావాలి, నేను ఇక్కడ వార్నింగ్కే కదా వచ్చాను, గిఫ్ట్లు అవన్నీ పెట్టుకొని నేనేం చేసుకుంటాను అనుకున్న వాళ్ళు తప్పేముంది, వేరే వాళ్ళకి సేల్ చేయండి. ఎంఆర్పి అయితే దాని మీద అంతే ఉంటుంది కదా, డిస్కౌంట్ ప్రైస్తో ఏం మనకి పంపించదు. ఆ ప్యాకెట్ మీద ఎక్కడ కూడా మీకు డిస్కౌంట్ ప్రైస్ అనేది కంపెనీ పంపించదు, ఖచ్చితంగా ఎంఆర్పినే ఉంటుంది. సేల్ కూడా చేసుకోవచ్చు, చేసుకుంటున్నారు, దాన్ని అమౌంట్ చేసుకుంటున్నాం. ఇది గిఫ్ట్స్ గురించి. ఇప్పుడు శాలరీలోకి వద్దాం. శాలరీ ఎంత ఇస్తుంది, ఎలా ఇస్తుంది, దేని బట్టి ఇస్తుంది అంటే, మన కంపెనీ ఇచ్చే శాలరీ 200 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి నా 200 మెంబర్స్, నేను ఇప్పుడు చేరిన 5 నెలల్లో నేను చూసిన 200 మందిలో నేను చూసిన హయ్యెస్ట్, మా గ్రూప్లో ఉన్న హయ్యెస్ట్ ఆమె సంపాదిస్తుంది 3.5 lakhs శాలరీ. కారు ఇచ్చింది, కంపెనీ ట్రిప్స్ పంపిస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే శాలరీ ఓన్లీ డబ్బుల గురించి చెప్తే నాకు ఫస్ట్ వచ్చింది 200 రూపీస్. ఎవరికైనా అంతే వస్తుంది. ఆమెకి 3.5 lakh వస్తుంది. అంటే ఆమె జాయిన్ అయిన వెంటనే రాలేదులేండి, తప్పకుండా టైం పడుతుంది కదా. ఆమెకి అది 1.5 year నుంచి 2 years పట్టింది ఆ లెవెల్ రీచ్ అవ్వడానికి. ఓకే, నేనైతే ఇప్పుడు 5 monthsగా ఉన్నాను. నేను టార్గెట్ పెట్టుకుంటాను, ఎవరైనా పెట్టుకుంటారు, నేను పెట్టుకున్నాను. ఎప్పటికి అది రీచ్ అవ్వాలి అన్నది ఖచ్చితంగా సంవత్సరం అయితే పడుతుంది. ఈ శాలరీ ఈ 200 ఇవ్వాలన్నా, 3.5 అంటే 3.5 లక్షలు ఇవ్వాలన్నా ప్రతి నెల మనం కంపెనీలో యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండడం అంటే ఏంటి, 100 పాయింట్లు చేయడం. ఓకే, మనం ఉన్నాము, కంపెనీలో పనిచేస్తున్నాము, కంపెనీ కోసం పనిచేస్తున్నాము, కంపెనీని మనం నమ్ముకొని ఉన్నాము, కంపెనీలో నాకు శాలరీ కావాలి అలా అంటే ఎలా చూపిస్తాం? మనం రోజు వీడియో రికార్డ్ చేసాం, నేను కంపెనీ కోసం పనిచేస్తున్నాను అంటే కుదరదుగా. యాక్టివ్గా ఉన్నాము, నేను మీ కంపెనీని నమ్ముకొని ఉన్నాను, నేను మీ కంపెనీ కోసం పనిచేస్తున్నాను, నాకు మీరు శాలరీ ఇవ్వాలి, మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గిఫ్ట్స్, కారు, మనీ, ట్రిప్స్, 5-star హోటల్లో రూమ్, మనకి అకామిడేషన్, ఇవన్నీ నాకు నువ్వు ఇవ్వాలి కంపెనీ అని అడగాలి అంటే ఏం చేయాలి? 100 పాయింట్స్ అనేది ప్రతి నెల తప్పకుండా, ఏ ఒక్క నెలలో కూడా తప్పకుండా పెట్టాలి. తప్పారు అంటే మీరు ఆ మంత్ యాక్టివ్గా లేనట్టే. ఈ 200 నుంచి 3.5 లక్షకి వెళ్ళడానికి నేను పెట్టుకున్న టైం 1 year అయితే, మధ్యలో ఎన్ని నెలలు నేను 100 పాయింట్లు చేయలేదో అన్ని నెలలు తీసేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆ సంవత్సరం అనేది 1.5 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. ఎప్పుడు నేను ఈ 100 పాయింట్లు చేయకుండా యాక్టివ్గా లేకపోతే. అదే చేస్తున్నాను 100 పాయింట్లు ప్రతి నెల అనుకుంటే అదే సంవత్సరం అన్నది ఇంకా తక్కువ టైంలో కూడా అయిపోవచ్చు. సో ఈ 100 పాయింట్లకి మనకి శాలరీ ఎలా వస్తుంది అంటే, దీంట్లో లెవెల్స్ అనేటివి ఉంటాయి. 3% ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఒక నెల మనం పనిచేస్తే 3% లెవెల్కి వెళ్తాం. వీటిని కన్సల్టెంట్స్ అంటారు మనల్ని. కన్సల్టెంట్ 3%, 6, 9, 3, 6, 9 ఈ 3 కన్సల్టెంట్ లెవెల్స్. తర్వాత 12, 15, 16 వీటిని మేనేజర్ లెవెల్స్ అంటారు. అంటే ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు మనల్ని మేనేజర్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత 22%కి వెళ్తాం, వాళ్ళని సీనియర్ మేనేజర్ అంటారు. సీనియర్ మేనేజర్, దీనికి ఒక లెవెలే ఉంటుంది 22. ఆ తర్వాత ఇంకా లెవెల్స్ ఉంటాయి.
వాళ్ళని ఈ సీనియర్ మేనేజర్ తర్వాత వచ్చేది డైరెక్టర్ లెవెల్, తర్వాత గోల్డ్ కాదు సీనియర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, తర్వాత సీనియర్ గోల్డ్ డైరెక్టర్, ఇంకా ఉన్నాయి లెవెల్స్ అలా. ఓకే, మనం ముందు ఇక్కడ వరకు వెళ్తే ఆ తర్వాత మిగిలిన వాటి గురించి కూడా చూద్దాం. సరే, ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయ్యి 100 పాయింట్స్ పెడితే ఆ 4th మంత్ వచ్చేసరికి మనం ఏమవుతామంటే 3% లెవెల్ కన్సల్టెంట్ అవుతాం. ఓకే, ఈ 100 పాయింట్స్ కాదు, ఇక్కడ ఈ 3% లెవెల్ కన్సల్టెంట్ అయినప్పుడు 200 పాయింట్స్ పెట్టాలి. అంటే ఈ 200 పాయింట్స్ నేను ఒకదాన్నే పెట్టాలంటే కాదు, ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఇది మొత్తం నేను చెప్పే ఏ పని అయినా కూడా ఇది మొత్తం ఒక గ్రూప్ వర్కే. శాలరీ అనేది మనకు రావాలన్నా కూడా ఒక గ్రూప్గా పనిచేస్తేనే శాలరీ వస్తుంది. ఒకరొకరు పని చేసుకుంటే దీంట్లో ఏమాత్రం అవ్వదు అసలు. ఓకే, సో గ్రూప్ అనేది మనం ఫామ్ చేసుకుంటాం. ఫస్ట్ 200 పాయింట్స్ కావాలంటే దీంట్లో 100 పాయింట్స్ మనం పెడుతున్నాంగా. సో ఇంకొక 100 పాయింట్స్ కావాలంటే ఎంతమంది కావాలి? ఇంకొకరు ఉంటే చాలు ఇక్కడ కదా. ఈ 100 పాయింట్స్ కలుపుకుంటే 200 పాయింట్స్ అవుతాయి. మనకి దానికి గాను శాలరీ కంపెనీ ఇచ్చేది 200 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఇస్తుంది. నెక్స్ట్ మంత్ 6%కి వెళ్ళాం. ఈ 6%కి వెళ్ళాలంటే ఈ 3% 200 పాయింట్స్ అయిపోయాయి. ఈ నెల అయిపోయింది. ఓకే, అంటే ఈ నెల అయిపోయింది. సో వచ్చే నెలకి ఏం ప్లాన్ చేసుకోవాలి? 600 పాయింట్స్ ప్లాన్ చేసుకోవాలి. 600 పాయింట్స్లో పెట్టాలంటే ఎంతమంది కావాలి? 100 పాయింట్స్ నేను పెడతాను, మిగిలిన 500 పాయింట్స్ ఎవరు పెడతారు? గ్రూప్ పెడుతుంది. అంటే ఆ గ్రూప్లో అందరూ 100 అనుకుంటే ఎంతమంది కావాలి? 5 మంది. అవునా? ఇక్కడ ఒకరు కావాలి, ఇక్కడ 5 మంది. దానికి గాను మనకి కంపెనీ 600 రూపీస్ నుంచి 1000 రూపీస్ శాలరీ ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ లెవెల్లో 9% లెవెల్. 9% లెవెల్కి రావాలంటే 1200 పాయింట్స్ కావాలి. ఈ 1200లో 100 మనం పెడితే ఇంకా 1100 పాయింట్స్ ఎవరు పెడతారు? గ్రూప్ పెడుతుంది. ఆ గ్రూప్లో ఎంతమంది ఉండాలి? 11 మెంబర్స్ ఎక్స్ట్రాగా ఉండాలి, మనం కాకుండా. దానికి కానీ